if the third and the ninth terms of AP are 4 and -8 respectively, which term of this AP is 0? ఒకసారి క్వశ్చన్ మళ్ళీ చూద్దాం చూడండి. ఇఫ్ ద థర్డ్ టర్మ్ అండ్ నైన్త్ టర్మ్ ఆఫ్ AP are 4 and -8, అంటే థర్డ్ టర్మ్ వచ్చి 4 అంట, నైన్త్ టర్మ్ వచ్చి -8 అంట. దాన్ని ఒకే సెంటెన్స్లో రాశాడు. ఓకే, సో ఇఫ్ రాము అండ్ శ్యాము ఆర్ if Ramu and Syamu got 4 and 8 marks అంటే దాని మీనింగ్ ఏంది? రాముకు 4 మార్క్స్ వచ్చినట్టు, శ్యాముకి 8 మార్క్స్ వచ్చినట్టు. సో అదే విధంగా ఇఫ్ థర్డ్ టర్మ్ అండ్ నైన్త్ టర్మ్ ఆఫ్ AP are 4 and -8 అంటే థర్డ్ టర్మ్ వచ్చి 4, నైన్త్ టర్మ్ వచ్చి -8. ఫస్ట్ అది రాసుకున్నాం. సో గివెన్ A3 ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ A9 ఈజ్ ఈక్వల్ టు -8. A3 అంటే ఏంటి? మనకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ భాషలో A + 2D, A + 2D ఈజ్ ఈక్వల్ టు 4. A9 అంటే A + 8D ఈజ్ ఈక్వల్ టు -8. ఇప్పుడు సపరాక్షన్ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఫస్ట్ టైం మనకు మైనస్ అని ఒక నెంబర్ వచ్చింది కాబట్టి సపరాక్షన్ జాగ్రత్తగా చూసుకోండి. సపరాక్షన్ అంటే ఏం చేయాలంటే ఆల్రెడీ ఉన్న సింబల్కి మనము ఆపోజిట్ సింబల్ పెట్టాలి. అంటే ఏమీ లేకపోతే ప్లస్ ఉన్నట్టు కాబట్టి మనము మైనస్ పెడతాం. ఇక్కడ ఆల్రెడీ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ పెడతాం. ఒకవేళ ఆల్రెడీ మైనస్ ఉంటే అప్పుడు మాత్రం మనం ఏం పెడతాం? మనం ప్లస్ పెడతాం. ఓకే, ఇప్పుడు ఏం పెట్టాలి? ప్లస్ పెట్టాలి. సో A - A క్యాన్సిల్. 2D - 8D, ఇంక ఈ సింబల్ చూడకూడదు, ఇది చూడాలి. 2 - 8 - 6D ఈజ్ ఈక్వల్ టు 4 + 8 12. 4 + 8 ఒకసారి సింబల్ మార్చేసిన తర్వాత ఈ సింబలే చూసుకోవాలి. 4 + 8 ఎంత? 12. సో D ఈజ్ ఈక్వల్ టు 12 - 6. 6 1 * 6 2 * సో D వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -2. సో D వాల్యూ -2. D వాల్యూని ఎయిదర్ ఫస్ట్ ఈక్వేషన్ ఆర్ సెకండ్ ఈక్వేషన్లో రీప్లేస్ చేసుకుంటే మనకి ఏ వాల్యూ వస్తుంది. ఏ ఈక్వేషన్లో రీప్లేస్ చేసినా కూడా ఒకటే ఆన్సర్ వస్తుంది. ఓకే, డోంట్ హ్యావ్ టు, దానికైతే బాధపడాల్సిన అవసరం లేదు. అండ్ ఫస్ట్ ఈక్వేషన్లో నేను రీప్లేస్ చేసుకుంటాను. A + 2D ఈజ్ ఈక్వల్ టు 4. A + 2 × -2 ఈజ్ ఈక్వల్ టు 4. A ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2s are 4 ఈజ్ ఈక్వల్ టు 4. అండ్ A ఈజ్ ఈక్వల్ టు 4 + 4. A ఈజ్ ఈక్వల్ టు 8. సో A వాల్యూ 8, D వాల్యూ -2. సో A వాల్యూ 8, D వాల్యూ -2. సో A వాల్యూ D వాల్యూ వచ్చిన తర్వాత వాడు విచ్ టర్మ్ ఆఫ్ దిస్ AP 0 అన్నాడు. ఇప్పుడు విచ్ టర్మ్ ఈజ్ 78 అంటే ఏమనుకున్నాం? 78ని A అని అనుకున్నాం. విచ్ టర్మ్ ఈజ్ 54 అంటే దాన్ని కూడా A అని అనుకున్నాం. ఇక్కడ విచ్ టర్మ్ ఈజ్ 0 అంటున్నాడు. సో AN ఈజ్ ఈక్వల్ టు 0. విచ్ టర్మ్ అంటే దాన్ని మనము AN అనుకోవాలి, అంటే nth టర్మ్ అనుకుంటాం. ఓకే, సో AN A + n - 1 × D ఈజ్ ఈక్వల్ టు 0. సో A వాల్యూ ఎంత మనకి? 8 ప్లస్ n - 1 × D వాల్యూ ఎంత మనకి? -2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే n - 1 × -2 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 8 అవతల పోతే ఏమవుతుంది నాకు? -8. సో n - 1 × -2 ఈజ్ ఈక్వల్ టు -8. n - 1 ఇంటూ ఇక్కడ ఇంటూ -2 ఏమవుతుంది? మల్టిప్లై, అవతల పోతే ఏమవుతుంది నాకు? డివైడ్. సో -8/-2, మైనస్ క్యాన్సిల్, 2 1s are 2 4s are. n - 1 ఈజ్ ఈక్వల్ టు 4. దట్ ఇంప్లైస్ n ఈజ్ ఈక్వల్ టు 4 + 1. n ఈజ్ ఈక్వల్ టు 5. అంటే A5 ఫిఫ్త్ టర్మ్ ఈజ్ 0. కావాలంటే చెక్ చేసుకుందాం. చెక్, ఇది అవసరం లేదు ఎగ్జామ్లో. సో A5 అంటే ఏంటి? ఫార్ములా A + 4D. సో A వాల్యూ ఎంత? 8 ప్లస్ 4 × D వాల్యూ ఎంత? -2. సో 8 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 2s are 8. 8 - 8 ఎంత? 0. ఓకే, సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే విచ్ టర్మ్ ఆఫ్ దిస్ AP is 0 అంటే దాన్ని మనం AN అనుకుంటాం, తర్వాత n వాల్యూ కనుక్కుంటాం. రైట్,